రోజు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. చరణ్ పుట్టినరోజును మెగా అభిమానులు పండగలా జరుపుకుంటున్నారు. చరణ్ పుట్టినరోజు కానుకగా మగధీర సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయే రేంజ్లో జరిగాయి. మగధీర సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లో గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ కూడా ప్రసారం కానుందని తెలుస్తుంది. అయితే చరణ్ పుట్టినరోజు సందర్భంగా చరణ్ తల్లి సురేఖ చేసిన పని ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా సురేఖ 500 మందికి అన్నదానం చేశారు. అపోలో హాస్పిటల్స్లో ఉన్న దేవాలయం పుష్కరోత్సవం కార్యక్రమానికి చినజీయర్ స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరు కాగా సురేఖ తన చేతితో స్వయంగా వండిన వంటకాలను ఉపాసన చేతుల మీదుగా భక్తులకు వడ్డింపజేశారు. ఉత్తమదాస్ అత్తమ్మాస్ కిచెన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ఆ విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండడం గమనార్హం. చరణ్ సుకుమార్ కాంబో సినిమాకు సంబంధించి కూడా తాజాగా ప్రకటన వచ్చేసింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రామ్ చరణ్ 17వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని వార్తలైతే వస్తుంది. రాజమౌళి, కార్తికేయ తమ కామెంట్ల ద్వారా ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. వరుసగా 3 సినిమాలతో అదిరిపోయే లైనప్ ను సిద్ధం చేసుకున్న రామ్ చరణ్ ఈ 3 సినిమాలతో భారీ విజయాలను అందుకుంటారని మెగా ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్ వేగంగా జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.